తండా వాళ్ళు మీ ఊరు వాళ్ళు ఏమైనా అడుగుతున్నారు సీడ్ ఎక్కడ నుంచి తెచ్చారంటే పలానా మరిపేట బంగ్లా నుంచి తెచ్చాను. ఓకే, అక్కడ ఎట్లా పోయావు నీకు ఆలోచన ఎట్లా వచ్చింది అంటారు. అంతేనా? అంటే దగ్గర పాటలో ఎన్ని షాపులు ఉన్నాగా మనకి ఇక్కడ నుంచి దాదాపు 60-70 కిలోమీటర్లు. అవును, అక్కడ పోయి ఎట్లా తెచ్చావు అసలు వాళ్ళని ఎట్లా నమ్మావు నువ్వు అంటే. నమస్కారం, నేను మీ మునియా నాయక్. ఈ రోజు భాగంగా పేరేపల్లి అయితే రావడం జరిగింది. బానోతు వీరభద్రం గారి కళ్ళం కాడైతే మనం ఉన్నాము. ఆయన 20 గుంటల మిరప తోట అయితే వేసుకున్నారు. 20 గుంటల మిరప తోట ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఇప్పుడు 20 గుంటల మిరప తోట మీరు ఏ వెరైటీ వేసుకున్నారు? చందన 007. చందన 007 అనే వెరైటీ వేసుకున్నారు. ఓకే, చందన 007 వెరైటీ నారు కొన్నారా లేకపోతే గింజలు తీసుకున్నారా? గింజలు తీసుకున్నారు. సీడే తీసుకున్నారు. 20 గుంటలు మీరు ఆల్రెడీ వేసుకున్నారు, తెంపేశారు. ఓకే, ఎన్ని క్వింటాలు అయినాయి దాంట్లో? 20 క్వింటాలకు వచ్చింది పచ్చి మీద 20 క్వింటాలు. అంటే మనం పండుకాయ తెంపేటప్పుడు 20 క్వింటాల పండుకాయ మీరు తెంపారు. అది తెంపేటప్పుడు బాగా పండు ఉండేనా లేకపోతే వడబడిందా? కొద్దిగా గుంజుకుందండి. కొద్దిగా గుంజుకున్న తర్వాత మీరు తెంపారు. ఇప్పుడు మొత్తం కళ్ళం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రాశి చిన్నగా కనబడుతుంది. దీన్ని తొక్కారా లేకపోతే ఎలాగనే ఉందా? బాగా తొక్కారు. బాగా తొక్కినావు కాబట్టి కింద గుంజుకుపోయినట్టు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది పండుకాయ మీదనే 20 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఎండిన తర్వాత చూడవచ్చు. ఇది ఎండిన తర్వాత ఇప్పుడు కాయ సైజ్ ఎలా కనబడుతుంది? బాగుంది సైజు. ఎండిన తర్వాత సైజు కూడా బాగానే ఉంది. సైజు నుంచి పట్టి ఉంది. కాయ ముడత ఏం రాలే కదా? ముడత ఏం రాలేదు. చూడొచ్చు దగ్గరకు వచ్చి. ఇప్పుడు కాయ ముడత రాలేదు, మంచి పట్టి ఉంది, కలర్ ఉంది, థమ్స్ అప్ కలర్ ఉంది. ఓకే, మార్కెట్ లో మంచి రేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఏ కాయ చూసినా ఇప్పుడు ఇట్లా చూసి ఇందులో ఏ కాయ పట్టుకొని చూసినా కూడా మొత్తం ఒకటే సైజు ఉంది. సైజు బారుంది, ప్లస్ కలర్ ఉంది, ప్లస్ గింజ శాతం చూసినట్లయితే గింజ శాతం కూడా బాగుంది. కొసదాకా గింజ ఉందా? కొసదాకా గింజ ఉన్నది. ప్లస్ ఇంకోటి గింజ శాతం బాగుంది, కలర్ బాగుంది. ఇప్పుడు ఎంత ఇది అంచనా ప్రకారంగా నీకు 20 క్వింటాలు ఆల్రెడీ జోకినావు కదా, ఎంత అవుతుంది? 10 అవుతుందా, 9 అవుతుందా, 11 అవుతుందా? 10 అయితే అనుకుంటాను నేను. 10 అయితే తొక్కినాక లెక్క. మార్కెట్ లో పోయేటప్పుడు మాకు బస్తాలు చూపెడతావా? చూపిస్తా, బరాబర్ చూపిస్తా. ఓకే, రైట్. ఇదండి మొత్తానికి అయితే కాపు అయితే బాగా కాసింది. 20 క్వింటాలు 20 గుంటల్లో 20 క్వింటాల పండు మిర్చి అయితే తెంపడం జరిగింది. అది కళ్ళ మీదకి వచ్చేసరికి 10 క్వింటాలు అవుతుంది. వడబడినాకనే తెంపినా అనేది వీరభద్రరావు గారి మాటల్లో తెలుసుకున్నాము. ఒకసారి చూసినట్లయితే రాశి కూడా మీకు చూపెడుతున్నా, అది కలర్ కూడా చూపెడుతున్నా, అదేవిధంగా దీనికి గింజ శాతం కూడా చూపెడుతున్నా. ఇది గింజలు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ అడ్రస్, పూర్తి అడ్రస్ చెప్పవా? పేరేపల్లి గ్రామం, కారేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నీ సెల్ నెంబర్ చెప్పవా? 9866 4545 89. ఇది మీ సెల్ నెంబర్. ఓకే, మీరు హ్యాపీనా? హ్యాపీ అంకుల్. మీ తండా వాళ్ళు మీ ఊరు వాళ్ళు ఏమైనా అడుగుతున్నారు సీడ్ ఎక్కడ నుంచి తెచ్చారంటే పలానా మరిపేట బంగ్లా నుంచి తెచ్చాను. ఓకే, అక్కడ ఎట్లా పోయావు నీకు ఆలోచన ఎట్లా వచ్చింది అంటారు. అంతేనా? అంటే దగ్గర పాటలో ఎన్ని షాపులు ఉన్నాగా మనకి ఇక్కడ నుంచి దాదాపు 60-70 కిలోమీటర్లు. అవును, అక్కడ పోయి ఎట్లా తెచ్చావు అసలు వాళ్ళని ఎట్లా నమ్మావు నువ్వు అంటే యూట్యూబ్ ఛానల్ చూసే తీసుకొచ్చినాయిగా. ఓకే, చెప్పే కావాలి అంతే. సీడ్ కూడా తీసుకుందాం అంటారు చాలా మంది అడుగుతున్నారు. తెంపిన వాళ్ళు కూలోళ్ళు తెంపుతున్నారు కదా, రెగ్యులర్ గా వాళ్ళు తెంపనికి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నారు? బాగుంది అన్నారు. కాయ తెంపడం కూడా బాగుంది బాబు, ఎక్కడి నుంచి తెచ్చామన్నారు. పలానా ఇట్లా మరిపేట బంగ్లా నుంచి తెచ్చామంటే బాగుంది సీడ్, వచ్చిన మాకు కూడా చెప్పు అన్నారు వాళ్ళు కూడా. ఓకే, సంతోషం. హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.